ఒక అందమైన సంఘటన. ఒక బానిస ఉన్నాడు. ఒక రోజు అతను పనికి వెళ్ళలేదు. కాబట్టి అతని యజమాని నేను అతని జీతం పెంచాలి, తద్వారా అతను మరింత కష్టపడి భవిష్యత్తులో కనిపించకుండా పోతాడు. మరుసటి రోజు యజమాని అతని జీతం కంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడు. అతను నిశ్శబ్దంగా ఉంచాడు. కాని కొన్ని రోజుల తరువాత అతను మళ్ళీ వికృతంగా మారాడు మరియు అతని యజమాని కోపంగా ఉన్నాడు మరియు అతని జీతం. దాసుగాడు ఇంకా మౌనంగానే ఉన్నాడు. అందుకే మాస్టారు, నేను పెరిగినప్పుడు మీరు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు నేను తగ్గినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు బానిస బదులిచ్చాడా, నేను మొదటి రోజు గైర్హాజరైనప్పుడు అది ఒక బిడ్డ పుట్టడం వల్ల మరియు అతను తనతో తెచ్చిన నిబంధనగా నేను మీ నుండి జీతం పెంచాను, మరియు నేను లేనప్పుడు అతను రెండవసారి లేనప్పుడు నా మరణానికి కారణం అమ్మ మరియు నేను మీ నుండి జీతం తగ్గించడాన్ని ఆమె తనతో తిరిగి తీసుకువెళ్ళిన జీవనోపాధిగా భావించాము. అప్పుడు అల్లా స్వయంగా బాధ్యత వహించిన జీవనోపాధి గురించి నేను ఎందుకు చింతిస్తున్నాను?